బహుజన అస్తిత్వ పతాక భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి ఒక విశాలమైన ప్రజా ఉద్యమంలో పాల్గొని చాకలి ఐలమ్మ నిర్వహించినటువంటి పోరాట స్ఫూర్తి అందరికి కూడా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పతాకాన్ని అవహేళన చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా చెంపపెట్టి పెట్టే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన జరగడం, సాధన జరిగిన తర్వాత చాకలి ఐలమ్మని భావితరాలు గుర్తుంచుకునే విధంగా ఆ పోరాటాన్ని ఒక స్ఫూర్తి తీసుకునే విధంగా పాఠ్యాంశాల్లో కూడా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు విద్యార్థులకు అందరికీ కూడా ఆ పాఠ్యాంశాన్ని చదవాలి అందరని చెప్పి విధిగా పాఠ్యాంశాల్లో చేర్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. చాకలి ఐలమ్మని ఎవ్వరు కూడా గుర్తుంచుకోకుండా ఆమె పోరాటాన్ని పక్కకు పెట్టినటువంటి నేపథ్యంలో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఐలమ్మను సగర్వంగా, ఆత్మగౌరవంగా అందరం గుర్తుంచుకోవాలని చెప్పి అధికారికంగా జయంతి ఉత్సవాలని జరపడం అనేటువంటిది ఇలా బహుజనుల పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని టీఆర్ఎస్ పార్టీ పుణికిపుచ్చుకున్నది. అందుకే ఇలా బీసీలకు, బహుజనులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఉల్లంఘన చేస్తున్నటువంటి వైనాన్ని ఇలా అందరం కలిసి సబ్బండ వర్ణాలం మళ్ళీ పోరాడే దిశగా ముందుకు పోవాలని మరొకసారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తితో ముందుకు పోతామనేటువంటి విషయాన్ని మేమందరం కూడా మరి టీఆర్ఎస్ నాయకత్వంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా, మా కేసీఆర్ గారు ఇచ్చేటువంటి సూచనలతో ప్రతి ఉద్యమంలో కూడా అందరూ కలిసి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల్ని ఇలా మేధావులు కొంతమంది డిస్టింక్షన్ మార్కులు ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అట్లాగే కొంతమంది ఇది ప్రజారంజక పాలన, జనరంజక పాలన అని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మేధావులందరినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాన్ని చూడండి, ఎంత నిర్బంధకాండ చేస్తూ ఉన్నారో. ఇవాళ ఇంతకుముందే ప్రవీణ్ గారు చెప్పినట్టు వరద బాధితుల దగ్గరికి పోతే నిర్బంధకాండ, విద్యార్థులు తమ సమస్యలకు దగ్గరికి పోతే నిర్బంధకాండ, రుణమాఫీ కావాలని రైతులు బ్యాంకుల దగ్గరికి పోతే నిర్బంధకాండ. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తే మరి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి ఇవాళ మొత్తం తెలంగాణ మరొకసారి పోలీసు రాజ్యంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా అందరూ కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఈ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, చాకలి ఐలమ్మకు జోహార్. జోహార్ జోహార్.